నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాజకీయాల్లో నమ్మకం అనేది ఎండమావి లాంటిది. పదవి అనేది ఎండలో పెట్టే ఐస్ ముక్క లాంటిది. ఎప్పుడు కరిగిపోతుందో ఎవరికీ తెలియదు. అవును, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు చూస్తుంటే పెద్దల సభ చుట్టూ తిరుగుతున్న పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అది కోర్టు దాకా వెళ్ళింది. సుప్రీం కోర్టులోనూ ఊరట లభించలేదు. ఇక్కడి దాకా అంతా లీగల్ ప్రాసెస్ అనుకుంటే పొరపాటే. దీని వెనక సొంత పార్టీలోనే ఉన్న ఇంటి దొంగలు, కోవట్టులు స్కెచ్ వేశారనే వార్త ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దాకా వెళ్ళింది. ఇంకేముంది, రాహుల్ గాంధీ ఢిల్లీ పిలిపించి మరీ గట్టి వార్నింగ్ ఇచ్చారట. వెళ్ళి ఎవరితో రాజీనామా చేయిస్తావో చేయించు, 6 నెలల్లో మీనాక్షిని పెద్దల సభకు పంపాల్సిందే అని అల్టిమేటం జారీ చేశారట. మరి ఈ పొలిటికల్ ఈక్వేషన్ లో ఎవరు బలి కాబోతున్నారు? అగ్రకుల నేతలను కాపాడుతూ ఒక బీసీ బిడ్డను బలిపీఠం ఎక్కించేందుకు తెర వెనుక సూత్రధారి స్కెచ్ వేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసలు కథలోకి వెళ్తే, మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది, ఆమెకు సంబంధించిన పాత కోర్టు కేసు వివరాలు, అనర్హతకు సంబంధించిన క్లూజ్ ప్రత్యర్థులకు ఎలా దొరికాయి, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే, అది కూడా అత్యంత పకడ్బందీగా ఈ వివరాలని లీక్ అయ్యాయట. మీనాక్షి నామినేషన్ వేసి అది తిరస్కరణకు గురయ్యేంత వరకు ఆమె దృష్టి వేరే వైపు మళ్లేలా సొంత పార్టీ నేతలే చాలా జాగ్రత్తగా కథ నడిపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏఐసిసి అత్యవసరంగా భేటీ అయింది. తెలంగాణ నేతల కోవట్టు రాజకీయాల వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలిసిందని రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాష్ట్రంలో పవర్లో ఉండి కూడా పార్టీకి చెందిన కీలకమైన నేతల ఉనికిని కాపాడుకోలేకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు అంటూ ఢిల్లీ వెళ్లిన ఒక ముఖ్య నేతపై రాహుల్ వేసిన పొలిటికల్ సెటర్లు ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎక్కడైతే మీనాక్షి రాజకీయంగా నష్టపోయిందో దానికి ప్రాయశ్చితంగా తెలంగాణ నుంచి ఆమెను రాజ్యసభకు పంపాలని హైకమాండ్ కరాఖండిగా చెప్పేసింది. రాహుల్ గాంధీ ఆర్డర్ వేసేశారు, బాస్ చెప్తే చేయాల్సిందే. కానీ ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. తెలంగాణ నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సీనియర్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి, జాతీయ స్థాయి న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వి, ముఖ్యమంత్రి అత్యంత ఆప్తుడు వేన్ నరేందర్ రెడ్డి, యువ బీసీ సామాజిక వర్గ నేత అనిల్ యాదవ్. ఇప్పుడు ఈ 4లో ఎవరి సీటు ఖాళీ చేయించాలి? ఎందుకంటే 2 ఏళ్ల వరకు ఎవరి పదవి కాలం ముగిసే అవకాశం లేదు. ఎవరో ఒకరు స్వచ్ఛందంగానో లేదా బలవంతంగానో పదవి త్యాగం చేయాల్సిందే. మొదట హైకమాండ్ దృష్టి కొంతమంది సీనియర్ల ఆలోచన ఎవరి మీద పడిందంటే వేం నరేందర్ రెడ్డి మీద. ఎందుకంటే ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా క్యాబినెట్ హోదాలో ఉన్నారు. కాబట్టి ఆయన రాజ్యసభకు రాజీనామా చేస్తే అటు మీనాక్షి నటరాజన్ కు సీటు ఇచ్చినట్టు అవుతుంది. ఇటు వంచనకు గురైన మహిళా నేతకు సముచిత గౌరవం దక్కి పార్టీ ఇమేజ్ పెరుగుతుందని సీనియర్లు భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తన పరమ సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పదవికి ముప్పు వస్తోందని పసిగట్టిన రాష్ట్ర ముఖ్య నేత వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం. దేశంలోనే దిగ్గజ లాయర్ అయిన అభిషేక్ మను సింఘ్వి జోలికి వెళ్లే ధైర్యం ఎవరూ చేయలేరు. అటు పార్లమెంట్ లో నోటికి పని చెప్పే రేణుకా చౌదరిని కదిలించే సాహసం అంతకన్నా చేయలేరు. ఇక మిగిలిందెవరు? తన ఆప్తుడు వేం నరేందర్ రెడ్డి ఒకరు, యువ బీసీ నాయకుడు అనిల్ యాదవ్ ఇంకొకరు. ఇక్కడే రేవంత్ రెడ్డి మార్క్ తెర వెనుక రాజకీయం మొదలైందనే ప్రచారం జోరందుకుంది. తన సన్నిహితుడిని పదవి గంట నుంచి తప్పించడం కోసం పీసీ కోటాలో వచ్చిన అనిల్ యాదవ్ సీటు కిందికి నీళ్లు తెస్తున్నారట. అనిల్ యాదవ్ చేత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్ ని గెలిపించాలని స్కెచ్ వేసినట్లు టాక్. మరి అనిల్ యాదవ్ పరిస్థితి ఏంటి అంటే, ఆయనకు రాష్ట్ర స్థాయిలోనే ఏదో ఒక కీలక పదవి ఇచ్చి నామినేటెడ్ పోస్టుతో సర్దుబాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే పార్టీ కోసం కష్టపడిన అగ్రకుల నేతల పదవులు భద్రం, కానీ ఫలి కావాల్సింది మాత్రం బీసీ బిడ్డైనా అనే ప్రశ్న ఇప్పుడు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి రేవంత్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు, ఒంటెద్దు పోకడలకు ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు బలి పశువులయ్యారనే ఆరోపణలు కొత్తేమీ కావు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత రేవంత్ రెడ్డి తీరు నచ్చక పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది?
అంతేకాదు మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. కామారెడ్డిలో పాత తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నాయకులకు టికెట్లు ఇస్తూ ప్రాధాన్యత ఇస్తూ షబ్బీర్ అలీకి మెల్లగా పొగ పెడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ విషయంలో తన వైపు తప్పు ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకోకుండా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తన అనుచరుని కాపాడుకోవడానికి అనిల్ యాదవ్ ను బలిపీఠం ఎక్కించడం ఎంతవరకు న్యాయమని కాంగ్రెస్ శ్రేణులే లోపల మదన పడుతున్నాయి. ఏదేమైనా ఢిల్లీ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ పొలిటికల్ పరిణామాలు చూస్తుంటే అనిల్ యాదవ్ రాజ్యసభ సీటు దాదాపుగా ప్రమాదంలో పడినట్లే కనిపిస్తోంది. అగ్రకుల నేతల పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం బీసీ నాయకులను ఇలా వాడుకొని వదిలేయడం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? ఒకవైపు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కులగణన, బీసీల హక్కులు అంటూ స్టేజ్లపై గొంతు చించుకుంటే తెలంగాణలో మాత్రం ఒక బీసీ ఎంపీని ఇలా పొలిటికల్ బలిపశును చేయడం కరెక్టేనా? మరి ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తెర వెనుక రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.